ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు మన కోసంగా ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, జనవరి 1వ తేదీన నీ జీవితంలో ఇప్పటి వరకు కనీ విని ఎరుగని ఒక శుభవార్త నీ చెవిన పడుతుంది. నీ సాయి తండ్రిని నమ్మి ఇప్పుడే ఇది వినమ్మా. నీ జీవితాన్ని మార్చడానికే కదా నీ బాబా ఈ సందేశాన్ని తీసుకొచ్చారు చెప్పు. మరెందుకు దిగులు, ఎందుకు బాధ? హాయిగా సంతోషంగా ముందుకు వెళ్ళు అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు, అసలు ఈ సందేశం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో, ఈ మాటలకి అర్థం ఏంటో, ఇవన్నీ మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామండి. బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, బిడ్డా, నా ఈ మాటలను పూర్తిగా ఆలకించు. ఇక నీ జీవితంలో ఎలాంటి మంచి వార్త జరగబోతుందో నువ్వే చూడమ్మా. రానున్న జనవరి 1వ తేదీన కొత్త సంవత్సరం రోజున నీ జీవితంలో ఎలాంటి విషయాలు జరుగుతాయో నీ బాబా నేను ఖచ్చితంగా చెబుతాను. శ్రద్ధగా విను. ఇక నీ జీవితం మారడానికి స్వయంగా ఈ మాటలు చెప్పడానికి నేనే వచ్చాను తల్లి. కాబట్టి జాగ్రత్తగా వింటావు కదా. ఇదిగో, ఇప్పుడు నీ మనసు పడే బాధ, మనసులో ఉన్న వేదన అన్నీ నాకు తెలుసు. నీ మనసులో ఎన్ని ఆలోచనలు ఉన్నాయో, అలానే నీ మనసు ఎంత బాధపడిపోతుందో నాకు తెలుసు బిడ్డ. ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపావో, ఒంటరిగా ఆకాశం వైపు నక్షత్రాల్ని చూసుకుంటూ ఎన్ని కన్నీళ్లు కార్చావో. నీ మనసులో ఉన్న బాధ గురించి నాకు ప్రతిరోజు కూడా చెప్పుకుంటూ ఉన్నావు కదా. ఒక్కసారైనా నా గురించి పట్టించుకున్నావా బాబా? అసలు మీరు ఉన్నారా? ఉంటే నాకు ఈ సమస్యలు ఎందుకు? ఈ సమస్యల వల్ల నన్ను ఎందుకు బాబా బాధ పెడుతూ ఉన్నారు? ఇవి ఎందుకు నన్ను వెంటాడుతూ ఉన్నాయని నువ్వు నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు కదా బిడ్డా. ఇక వాటన్నిటికీ కూడా నేను సమాధానం ఇవ్వబోతున్నానమ్మా. చూడమ్మా, నీ గెలుపు అనేది ఎలా ఉండబోతుందో నువ్వు తెలుసుకో. అందరికీ కూడా నువ్వు న్యాయంగా, ధర్మంగా అందరినీ సమానంగా చూస్తూ అందరికీ సాయం చేస్తూనే ఉన్నావు. అవును కదా. కాస్త కఠినమైనటువంటి నీ పోరాటాన్ని నువ్వు ఒంటరిగానే చేయాల్సి ఉంటుంది తల్లి. కొన్ని రోజులేలే, ఇక నీ కష్టాలన్నీ కూడా కాసేపటికి కరిగిపోతాయి. మంచులాగా ఒకదాని తర్వాత ఒకటి దూరమైపోతాయి. ఈ సమస్యల నుంచి నువ్వు బయటపడాలని ఎంత ఓపికగా ఉన్నావో నాకు తెలుసు. నిన్ను వాడుకున్న వాళ్లను, వాడుకునేటువంటి పరిస్థితిని తీసుకుని వాళ్ళు నిన్ను బాధ పెడుతున్నారు కదా. ఇదే కదా నీ మనసులో ఉన్న బాధ. ఇదే కదా నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు. ఈ అన్యాయం చేసిన కొంతమంది వ్యక్తులకు బుద్ధి చెప్పమని నువ్వు నన్ను అడిగావు కదా. ఇక అది జరుగుతుందమ్మా. నువ్వు దేని గురించి కూడా బెంగపడాల్సిన అవసరం లేదు. అతిగా ఆలోచించి నీ మనసుని పాడు చేసుకోకు. కుటుంబ బరువు బాధ్యతలతో నువ్వు ఏ విధంగా అయితే మోస్తున్నావో అన్నీ నాకు తెలుసు. నీ బంధం ఎలా అయితే కుటుంబ బరువు బాధ్యతలు మోస్తూ ఉన్నారో, అలానే నువ్వు కూడా వారితో సమానంగానే అన్నీ పంచుకుంటున్నావు. ఒక విషయాన్ని కూడా నువ్వు చాలా జాగ్రత్తలుగా పరిశీలిస్తూ ఏ నిర్ణయాన్నైనా సరే తీసుకోవాలన్నా 1కి 10 సార్లు నిదానంగా 100 సార్లైనా ఆలోచించి, కుటుంబ పరిస్థితిని బట్టి వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అన్నీ కూడా చెబుతావు. అలానే వాళ్ళు ఇష్టాలన్నీ కూడా చంపుకొని నువ్వు నీ ఇష్టాలు చంపుకొని బ్రతికేస్తున్నావు కదా. నువ్వు నీ కుటుంబంలో మౌన పోరాటం చేస్తూ ఉన్నావు. అలానే నీ కుటుంబంలో అలా నువ్వు మౌన పోరాటాన్ని చేస్తూ ఇంతవరకు వచ్చావు. అన్ని విధాలుగా నువ్వే ఒక పెద్ద మూలస్తంభంలా మారి ఉన్నావు కదా. అందరి గురించి కూడా నువ్వే పట్టించుకుంటున్నావు. కానీ నీ గురించి నువ్వు ఏం చేస్తున్నావని కూడా పట్టించుకునే వాళ్ళంటూ నీకంటూ ఎవ్వరూ లేరు కదా. అసలు నీ గురించి పట్టించుకునే మనుషులంటూ ఎవ్వరూ లేరని అతిగా దిగులు పడిపోతూ ఉన్నావు. నీ గురించి ఎవరికి ఏం కావాలనేది ఎవ్వరూ తెలుసుకోలేకపోతున్నారు. ఇదే కదా నీ బాధ. నీకు బాగా ఈ మధ్యకాలంలో నువ్వు భయపడిపోతున్నావు కదా. ఎందుకమ్మా అంత భయం? ఎప్పుడూ కూడా నీ బాబా నిన్ను రక్షిస్తూ నిన్ను చూస్తూనే ఉంటారు. నీ కుటుంబాన్ని నేను కాపలా కాస్తూ ఉన్నాను తల్లి. ఇక నువ్వు భయపడకు. నువ్వు ఎప్పుడూ కూడా సాయం కోసం నా దగ్గరికి వస్తావని నాకు తెలుసమ్మా.
మరి నేను నీకు సాయం చేయకుండా ఉంటానా చెప్పు? నేను నీకు సాయం చేస్తూనే ఉంటాను. నిన్ను చూస్తూనే ఉంటాను తల్లి. నువ్వు నా ఆలయానికి రావడానికి నా ఆలయ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఇక వెనకడుగు వేయకుండా, కంగారు పడకుండా పరుగున నీ బాబా దగ్గరికి వచ్చేసాయి. నువ్వు కోరినట్లుగానే జనవరి 1న ఈ కొత్త సంవత్సరంలో నువ్వు కనీ విని ఎరుగని ఒక మంచి వార్తని నేను జరిపించబోతున్నాను. శుభవార్తని నీ చెవిన పడేలా చేస్తాను. ఇక భయపడకు, ఎలాంటి బెంగా పెట్టుకోకు. బాబా, అసలు మీరు ఉన్నారా? నా మాటలు వింటున్నారా? నా కోరికలు వింటున్నారా? నా కన్నీరు చూస్తున్నారా అని అడుగుతున్నావా? ఎందుకు తల్లి అని అనుకుంటున్నావు? అవన్నీ చూడబట్టే కదా నేను ఈరోజు నీ ముందుకు వచ్చాను చెప్పు. నేను అన్నీ వింటున్నానమ్మా. నీ ప్రతి ప్రార్థన కూడా నా చెవిన పడుతుంది తల్లి. నీ మనసులో నువ్వు నన్ను తలుచుకుంటూ ఉన్నావు కదా, అవి అన్నీ నాకు వినిపిస్తున్నాయి. అంతా నేను మారుస్తాను. దుఃఖం వచ్చినప్పుడు భగవంతుడు నీ మొరను ఎందుకు ఆలకించడు అని నువ్వు అపోహపడుతున్నావు కదా. అసలు ఉన్నారా బాబా? ఉంటే ఎందుకు నన్ను ఇలా హింసిస్తున్నారు, ఇలా హింసించే మనుషుల మధ్య వదిలేశారు అని అడుగుతున్నావు కదా. వాడుకునే వస్తువుల్లా నన్ను ఒక మనిషిలా కూడా ఎవ్వరూ చూడడం లేదు బాబా, ఒక వస్తువు కన్నా హీనంగా చూస్తున్నారు అని అనుకుంటున్నావు కదా. సరే తల్లి, ఇక అవన్నీ కూడా మారబోతున్నాయి. కొత్త సంవత్సరంలో నీ జీవితం కొత్తగా మారబోతుందమ్మా. ఇక నీ జీవితంలో ఉన్న కర్మఫలాలన్నీ కూడా తొలగిపోయాయి. నీకైన జీవితం నేను నీకు అందించేశాను తల్లి. ఇక నువ్వు భయపడకు. నిన్ను నేను బాధ పెడతానా చెప్పు? ఇప్పుడు నీకు పెట్టే కొన్ని పరీక్షలు, ఇవి పరీక్షలు మాత్రమేనమ్మా. వీటిలో నువ్వు ఖచ్చితంగా నెగ్గాలి, ఎదుర్కోవాలి. అలా కాకుండా భయపడి వెనక్కి పారిపోతే ఎలా చెప్పు? కాలం కొందరిని భగవంతుడు కూడా పరీక్షిస్తూ ఉంటాడు తల్లి. వాటన్నిటిలో నువ్వు ఖచ్చితంగా పాల్గొని గెలిచే తీరాలి, ఎదుర్కొనే తీరాలి. అప్పుడే కదా నువ్వు ముందుకు వెళ్ళగలవు చెప్పు. అలా కాకుండా ఇక నా వల్ల కాదు బాబా అని అక్కడే ఆగిపోతే ఎలా అమ్మా? జీవితం ఎలా ముందుకు వెళ్తుంది? ధైర్యంగా ముందుకు వెళ్ళు తల్లి. నువ్వు నీ సాయిని నమ్ము చాలు. ఎన్ని కష్టాలు అనుభవించినా సరే అవి నీకు తక్కువగా అనిపిస్తాయి. నీ బాబాని నువ్వు ప్రేమిస్తున్నావు కదా, మరి ఎందుకు నువ్వు నమ్మలేకపోతున్నావు చెప్పు? నీ బాధలు కన్నీళ్లు అన్నిటినీ నేను తుడుస్తానమ్మా. అవును తల్లి, ఇక నీ జీవితాన్ని చాలా మంచిగా అద్భుతంగా మార్చబోతున్నాను. రానున్న రోజుల్లో నువ్వే ఆశ్చర్యపోతావు. ఇది నీ సమయం తల్లి. అది ఎంతో దూరంలో లేదు. కాబట్టి నీ నమ్మకాన్ని మాత్రం అస్సలు విడిచిపెట్టకుండా నీ బాబా చెప్పినట్లు విను. పదే పదే నేను నీకు చెబుతూ ఉన్నాను కదా, హెచ్చరిస్తూ ఉన్నాను కదా. కాలం నిన్ను బలంగా మార్చడానికి కొన్ని పరీక్షలు పెడుతుంది అంతే. అది నీకే కాదు తల్లి, ప్రతి మానవుడికి కూడా పరీక్షలు పెడుతూ ఉంటుంది. ఆ పరీక్షలో నిన్ను ఒంటరిగా కూడా నేను విడిచిపెట్టలేదు. అన్ని రకాలుగా అన్ని ప్రమాదాల నుండి, పెద్ద పెద్ద కష్టాల నుంచి నిన్ను బయటపడేస్తూ ఉన్నాను. పెద్ద పెద్ద విషయాల్లో నీకు బాధ కలిగినవన్నీ కూడా నేను దూరంగా చేసేస్తున్నాను కదా. నీకు బాధ గురి చేసేవి పెద్ద పెద్ద విషయాలైనా సరే నేను వాటిని చిన్నగా మార్చేశాను. ఇన్ని రకాలుగా నేను సాయం అందించాను కదా. మరి ఎందుకు దిగులు? వాహన ప్రమాదం తీసేశాను. బయటకు వచ్చిన నిందలు పడాల్సిన రోజులను కూడా రూపం బాపాను. నలుగురిలో గౌరవం పోకుండా నిన్ను కాపాడాను. అలానే ఎప్పుడూ కూడా నీ నమ్మకాన్ని నువ్వు కోల్పోయిందే లేదు. కానీ ఈ మధ్యకాలంలో ఎందుకో తెలియడం లేదు, అపోహలతో అపనమ్మకాలతో నువ్వు బ్రతుకుతూ ఉన్నావు. నీ అడుగులు జారినా పట్టుకునేది నేనే, నీ హృదయం విరిగినా ముడిపెట్టేది నేనే. నువ్వు నన్ను కేవలం ఒక్కసారి పిలిస్తే చాలు అని నేను పలుమార్లు చెప్పాను. సప్త సముద్రాలు అవతల ఉన్నా సరే నేను నీ ముందుకు వచ్చేస్తాను తల్లి. ఇక నీకెందుకు దిగులు, నీకెందుకు భయం చెప్పు? నిన్ను కాపాడడానికి నీ బాబా ఎప్పుడు సిద్ధంగా ఉంటారో అని నీకు కూడా తెలుసు కదమ్మా. నా చేయిని నువ్వు గట్టిగా పట్టుకో, నేను కూడా నీ చేతిని గట్టిగా పట్టుకుంటాను. ఎన్నటికీ విడిచిపెట్టను. నేను నీ చుట్టూ ఉన్నాను, నీ మనసులో ఉన్నాను. అలానే నువ్వు పిలిచే పిలుపులో కూడా ఉన్నాను. అయినా నువ్వు నన్ను నమ్మడం లేదు. బిడ్డా, జీవితం సులభంగా దొరకదు. అదే కష్టమైతే నీ బలాన్ని ఇంకా పెంచుతుంది. ఎవ్వరు నిన్ను పట్టించుకోకపోయినా సరే నువ్వు నీ కళ్ళను పట్టించుకో. ఎందుకంటే ఈరోజు నిన్ను నవ్వించేటువంటి కొంతమంది మనుషులు రేపు నీ విజయాన్ని చూసి ఏడిపించేటువంటి రోజులు కూడా వస్తాయి.
అవన్నీ కూడా నువ్వు మర్చిపో. ఎవ్వరినీ కూడా గుర్తుపెట్టుకోకు. అడుగడుగునా కష్టాలు, అవమానాలు ఇవి అనుభవిస్తున్న నీకు దుఃఖంతో కూడినటువంటి నీ జీవితాన్ని మంచిగా రూపుదిద్దేలా నీ బాబా చేయబోతున్నారు. ఈరోజు నువ్వు బాధను అనుభవిస్తున్నటువంటి ఈ మనుషులే రేపటి రోజున నీ విజయాన్ని చూసి చప్పట్లు కొడతారు. పడిపోవడం ఓటమి కాదమ్మా. పడిన చోటే ధైర్యంగా లేచి నిలబడు. ఓటమి అనేది నీ మీద నువ్వు నమ్మకాన్ని ఉంచుకో. ఓటమి తర్వాత వచ్చే సంతోషాన్ని ఆస్వాదించు. నీ మార్గాన్ని నేను సులభం చేస్తాను కదా, సంతోషంగా ఉండు. బిడ్డ, విలువ లేని చోటుకు అడుగు కూడా పెట్టకు. ప్రేమ లేని చోట ప్రేమ కావాలని అస్సలు ఆశపడకమ్మా. ఈ రెండూ కూడా నీ జీవితానికే మంచిది కాదు, నీకు ప్రశాంతతను కూడా ఇవ్వదు, మొత్తం బాధే కలుగుతుంది. కాబట్టి ఇవి ఏవీ కూడా నీకు అవసరం లేదు అని తెలుసుకో తల్లి. వీలైనంత వరకు దూరంగా ఉంటేనే నీ జీవితం మంచిది కదా. ఎవరైతే నీతో ప్రేమగా నటిస్తూ ఉన్నారో వాళ్లతో కాస్త జాగ్రత్తగా ఉండు. అన్నీ మారుతాయి తల్లి, ధైర్యంగా ఉండు. నేను చెప్పినట్లుగానే జనవరి 1న నువ్వు కనీ విని ఎరుగని ఒక మంచి శుభవార్తని, గొప్ప వార్తని నీ జీవితంలో జరిపించబోతున్నాను. నీ జీవితాన్ని మార్చబోతున్నాను. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదమ్మా, బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. కాబట్టి ధైర్యంగా, సంతోషంగా ఉండు తల్లి. నీ సాయి తండ్రి ఎల్లవెల్లా నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి దిగులు, నీకెందుకు భయం చెప్పు. సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈ రోజున బాబాగారు చాలా అంటే చాలా చక్కటి సందేశాన్ని మన కోసంగా తీసుకొచ్చారు. మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.